దినపత్రికల ప్రధాన వార్తలు. ఈరోజైతే ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక ఎందువల్ల జరుగుతుంది? ఉప ఎన్నిక గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నిక. దీనికి సంబంధించిన పట్టభద్రులు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో, టీచర్లు కానీ, లాయర్లు కానీ, ఇలా ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు, వీళ్ళని చదువుకున్న మేధావులు ఉంటారు. ఇది గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ జరుగుతుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ వాళ్ళు వేసేటువంటి అత్యున్నతమైనటువంటి ఓటు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి. ఇది 4,65,000 మంది ఓటర్లు ఉన్నారు 3 జిల్లాలకు సంబంధించి. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 1,73,000, 1,75,000 అట్లా ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ వేసే అటువంటి ఓటు ఉప ఎన్నిక ఈరోజు జరుగుతుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి. ఆయన రాజీనామా చేయడంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా అయితే మొత్తం 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం టోటల్గా 52 మంది ఉప ఎన్నికకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి చాలామంది కూడా బరిలో ఉన్నారు. 38 మంది ఇండిపెండెంట్ ఉన్నారు. మిగిలిన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి మంచి చేయాలి, ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో పార్టీలకు అతీతంగా నిలబడేటువంటి చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు నిజంగా ఈ ఓట్ల లెక్కింపు ఏదైతే ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం 4వ తారీఖు అనంతరం 5వ తారీఖే ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు నిజంగా విజయం సాధిస్తారు, ఎవరు నిజంగా ప్రజల పక్షాన నిలబడతారు, ఎవరు ఈ గ్రాడ్యుయేట్ సమస్యల మీద కొట్లాడతారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే కానీ, లేకపోతే జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే అంటే ఎలాంటి గ్రంథాలయాల విషయాలే కానీ, ఎవరికైతే నిరుద్యోగ సమస్యలు ఉంటాయి నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎవరు తీసుకెళ్తారు, ఇలా ఉన్నటువంటి 4,65,000 మంది ఆ ఓటర్లకు ఏ విధమైన న్యాయం చేస్తారు, ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త ఓటర్లకు సంబంధించినటువంటి ఇంకా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినటువంటి అనేక మంది ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తున్నటువంటి ప్రధాన ఓట్లకు సంబంధించి అయితే స్పష్టంగా కనబడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్ రాకేష్ రెడ్డి, ప్రేమందర్ రెడ్డి బీజేపీ సంబంధించిన వ్యక్తి, డిఎస్పీ సంబంధించినటువంటి వ్యక్తి బరిగెల దుర్గాప్రసాద్, అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల. ఈ నలుగురు కాకుండా ఇంకా చాలా వరకు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. వీళ్ళ మధ్య తీవ్రమైన పోటీ, ఎవరి మధ్యలో పోటీ ఉంది. వీళ్ళు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అంటే ఓటుకు 5,000, 3,000, 2,000 ఇచ్చేసి వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. అంటే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇలా ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఇలా ప్రభుత్వాలు మొత్తం టోటల్గా ఇలా తీర్మానం మల్లన్న కోసం అయితే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం, ఇలా మంత్రులు సైతం ఇలా మొత్తం టోటల్గా ప్రచారం చేశారు. ఒకవేళ నిజంగా మీరు మంచి పనులు చేస్తే ఇలా వచ్చినటువంటి బీఆర్ఎస్ను వద్దనుకొని ఇలా కాంగ్రెస్కు అధికారం ఇచ్చిన తర్వాత ఈ 100 రోజుల హామీలు ఏమైపోయాయి, 100 రోజుల హామీల అనంతరం ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాన్ని సక్సెస్ చేయలేకపోతున్నాడు? ఎందుకు ఉన్నటువంటి మంత్రులు ఏకపక్షంగా ఒకే సామాజిక వర్గం నుంచి అత్యధిక మినిస్టర్లు కానీ అత్యధికంగా ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నారు? ఎందుకు పరిపాలన విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? ఇలా సామాన్యుడికి అందనేటువంటి సంక్షేమ పథకాలు ఏమైపోయాయి? అలా ఉన్నటువంటి తరుణంలో ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తీర్మానం మల్లన్న అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి ఉన్నప్పటికీ ఎందుకు ఆయన కోసం భయంతో వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇలా ప్రజలు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మొద్దు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నేను రాకేష్ రెడ్డిని చూసుకుంటే రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించిండు. ఆయన కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు చాలా వరకు అయితే బీజేపీ నుంచి ఉన్న టీం అందరూ కూడా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్న టీం వాళ్ళందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేసిళ్ళు. చదువుకున్నటువంటి మేధావి, అందరితోనే చాకచక్యంగా అంటే ప్రేమగా మాట్లాడేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి అన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం. అలానే ప్రేమందర్ రెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఎక్కడ కూడా ప్రచారం జరగలేదు, ఎక్కడ కూడా అంగు హార్బటలు లేకుండా చాప కింద నీరులాగా మాత్రమే ఆయన ప్రచారం జరిగింది. ఆయన ప్రచారం అంతా కూడా రాకేష్ రెడ్డికి ఉపయోగపడే విధంగా ఉంది ప్రేమందర్ రెడ్డి సంబంధించి. అలానే ఇక్కడ డిఎస్పీ క్యాండిడేట్ బరిగెల దుర్గాప్రసాద్, తను మొత్తం టోటల్గా విశారదన్ దానికి వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు పెద్ద మొత్తంలో
ఇప్పటికే ఉన్నటువంటి రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలో 3 జిల్లాలకు సంబంధించి సుడిగాలు పర్యటన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి బైక్ ర్యాలీలే కానీ ఎక్కడైనా కూడా మహనీయుల స్ఫూర్తిని నింపుకొని ఇవాళ బరిలో ఉన్నటువంటి బరిగల దుర్గాప్రసాద్ ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించిన ఉన్నారు. వీళ్ళందరూ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది? పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో ఆయన ఎమ్మెల్యే గెలవడంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 4,65,000 మంది ఓటర్లు ఈ గ్రాడ్యుయేట్ ఓటును వినియోగించుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. 8 గంటలకు మొదలుకొని 4 గంటల దాకా జరిగేటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి 5వ తారీఖు ఎన్నికకు సంబంధించినటువంటి ప్రతిఫలం వచ్చేటువంటి నేపథ్యం, దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే జైబింద్ర పత్రికలు రాసినటువంటి నేపథ్యం. ప్రాధాన్యత ఎవరికి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల నియోజకవర్గంలో మొదటి నుంచి బీఆర్ఎస్ కంచుకోట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2007లో జరిగిన మొదటి ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవై దిలీప్ కుమార్ గెలిచారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా 2009లో జరిగిన ఉప ఎన్నికలను బీఆర్ఎస్ అభ్యర్థి దిలీప్ కుమార్ విజయం సాధించారు. ఆయన 10 కాలం పూర్తి కావడంతో అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. 2021లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఆయన గెలిచారు. గత ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టుభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 87,887 మంది పురుషులు కాగా 1,74,794 మంది మహిళలు. అయితే ఈ ఉప ఎన్నికకు కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్న ప్రధాన పోరులో డీఎస్పీ అభ్యర్థి బరిగల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఆలియాస్ తిన్మర్ మల్లన్న, బీజేపీ అభ్యర్థి గుజ్జాల ప్రేమందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిల మధ్య ఉండబోతుంది. 3 ఉమ్మడి జిల్లా ప్రజల్లో 2 సీట్లు మినహా మిగతా స్థానాలు అన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఎలాగైనా ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకొని తెలంగాణలో విద్యావంతులు తమ వైపే ఉన్నారని చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మాన్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఉప ఎన్నికపై 3 జిల్లాల మధ్య ముఖ్య నేతలతో సమావేశాలు కూడా పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలను నల్గొండ, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సభలు సమావేశాలు నవీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనాలకు పరిచయం చేశారు. దానితో అప్పటికే సగానికి పైగా ప్రచారం పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పూర్తి కావడంతో పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ కూడా సీరియస్గానే ఫోకస్ చేస్తుంది. గెలిపే లక్ష్యంగా వివాదాలను రచిస్తుంది. గ్రాడ్యుయేట్ను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. ఎన్నికల సత్తా చాటాలని భావించిన నిరుద్యోగులు ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వచ్చిన అవకాశాలను బీజేపీ క్యాచ్ చేసుకోవాలని భావిస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమందర్ రెడ్డిని కమలం పార్టీ మరోసారి బరిలో దింపింది. అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అయితే ఓటర్లు ఎవరిని ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకోవాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 2వ ప్లేసులో ఏదైతే పల్లా రాజేశ్వరరెడ్డి గతంలో గెలిచిన సందర్భంలోనే తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నప్పుడు 2nd స్థానం ఉన్నాడు. అక్కడ 2nd స్థానం ఉన్నప్పటికీ నేపథ్యంలో కోదండ రామిరెడ్డి, ఆయన ఎవరైతే కోదండ రామిరెడ్డి ఉన్నాడో కోదండ రామిరెడ్డి అవుట్ రైట్గా ఈయన ఓట్లు ఎవరైతే తీర్మానం మల్లన్న గెలిచేటువంటి ఓట్లు తీర్మానం మల్లన్నకు ఉన్నటువంటి మంచి పేరు ఆ సందర్భంలో ఇప్పుడు ఆయన పేరు లేదు. ఇప్పుడున్న నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు పేరు లేదు, చాలా వరకు ఆయన మైనస్ అయిపోయింది. ఆ నేపథ్యంలో గెలిచేటువంటి తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి రెడ్డి సామాజిక వర్గం, అలానే కోదండ రామిరెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఉన్నటువంటి తీర్మానం మల్లన్న గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ ఓట్లన్నీ చీల్చి అక్కడ ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డికి గెలిపించడం జరిగింది. అందువల్ల రెడ్డిలు కూడా వాళ్ళు ఒకటైపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ అవకాశం నిజంగా ఉన్నటువంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి పరంగా ఉన్నప్పటికీ, అలానే రాకేష్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికీ, ప్రేమందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ఉప ఎన్నిక కూడా మళ్ళా బీఆర్ఎస్ గెలిచిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి తీర్మానం మల్లన్నను కూడా నమ్మలేని పరిస్థితున్నారు. ఉప ఎన్నికకు సంబంధించిన అయితే చాలా వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఏ విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రధాన లక్ష్యం అయితే ఇక్కడ జైబింద్ర పత్రిక చెప్పేటువంటి ప్రయత్నం చేసి చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఈ అభ్యర్థులు వాళ్ళ భవితవ్యం ఉంది, ఏ విధంగా వాళ్ళ లక్ష్యం నెరవేరబోతుంది అన్నటువంటి ప్రధాన వార్త అయితే ఇక్కడ మనం జైబింద్ర పత్రికలో ఉన్న వార్తను అయితే మనం చూస్తున్నాం.